కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీ పెద్దలతో ఇప్పటికే ఆయన ఈ మేరకు చర్చలు జరిపారని తెలిసింది. 2009 నుండి 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసి జ్యోతుల చంటిబాబు ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్టు చైర్మన్గా పనిచేశారు. అయితే ఎమ్మెల్యే చంటిబాబు బంధువైన జ్యోతుల నెహ్రూ వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో చంటిబాబు పార్టీ మారారు. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ రావడంతో చంటిబాబు టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి, లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలని, బయటి వారికి మద్దతు ఇవ్వలేనని అనుచరులకి ఎమ్మెల్యే చంటిబాబు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే టీడీపీలో కూడా జగ్గంపేట టికెట్ ఇవ్వలేమని ఆ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పేసింది. ప్రత్యామ్నాయంగా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరారు. అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి పరిశీలిస్తామని టీడీపీ చెప్పిందని అంటున్నారు. జనవరి 5 లేదా 6 తేదీల్లో చంటిబాబు అధికారికంగా పసుపు పార్టీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.